నమస్కారం. నేను మేకా గోవర్ధన్ రెడ్డి. చూడండి, ఎన్నికల ఫలితాలు అంటే కేవలం గెలుపోటములు కాదు. అసలు విషయమేంటంటే వాటిని మెరుగైన పాలనా కోసం పరిష్కరించాల్సిన ఒక డేటా సమస్యగా చూడాలి. సరే, అయితే ఈరోజు మనం ముషీరాబాద్ ప్రజాతీర్పు వెనుక అసలు కదేంటో, ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమేంటో లోతుగా పరిశీలిద్దాం. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక ఫోరెన్సిక్ విశ్లేషణ లాంటిది. చెత్తతో నిండిన వీధులు, కాలిపోతున్న స్ట్రీట్ లైట్లు, పొంగిపొర్లుతున్న మురుగునీరు. ఇవేవో పేపర్లో వచ్చిన వార్తలు కాదు, ముషీరాబాద్ ప్రజల మాటలు, ఫీల్డ్ రిపోర్ట్లో రికార్డైన వాస్తవాలు. మరి ఆలోచించండి, ఇన్ని సమస్యలు కళ్లముందు కనిపిస్తుంటే ప్రజాతీర్పు మాత్రం మరోలా ఎందుకొచ్చింది? అదే మనం విప్పాల్సిన అసలు చిక్కుముడి. రైట్. ఇప్పుడు ఈ తీర్పును మనం విడమరిచి చూద్దాం. ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకునే ముందు అసలు ఏమి జరిగింది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి కదా. సో ముందుగా మనం అధికారికంగా వచ్చిన ఎన్నికల ఫలితాలు ఏంటో చూద్దాం. ముందుగా ముషీరాబాద్ నియోజకవర్గం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది 100% ఒక అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. హైదరాబాద్ నగరానికి గుండెకాయలాంటిది. ఓటర్ల సంఖ్య చూస్తే సుమారుగా 2,75,000. జనాభా పరంగా దాదాపు 75% హిందువులు, 19% ముస్లింలు, మిగతా వాళ్లు 6% ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే అక్షరాస్యత చాలా ఎక్కువ. అంటే ఇక్కడి ప్రజలు ఆలోచించి సమాచారంతో నిర్ణయం తీసుకోగలరు. 37,797 37,797. ఇదే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకొచ్చిన మెజారిటీ. సంఖ్య చూడ్డానికి చాలా బలంగా కనిపిస్తోంది కదా. కానీ ఈ ఒక్క సంఖ్య వెనుకున్న ఓట్ల సరళి, అది మనకు అసలు కథను చెబుతుంది. ఇప్పుడు ఓట్ల శాతంలో మార్పులు చూద్దాం. 2018తో పోలిస్తే గెలిచినప్పటికీ బీఆర్ఎస్ ఓట్ల వాటా కాస్త తగ్గింది. ఆసక్తికరమైన విషయమేంటంటే కాంగ్రెస్ ఓట్ షేర్ కూడా కొద్దిగా తగ్గింది. మరి ఆ ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? ఇక్కడ చూడండి, బీజేపీ ఓట్ల వాటా స్పష్టంగా పెరిగింది. ఇది ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాలకు ఒక ముఖ్యమైన సంకేతం. అయితే ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన అంకె ఇది: ఓటింగ్ శాతం కేవలం 49.6%. అంటే అర్హులైన ఓటర్లలో సగానికి పైగా 50.4% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇది కేవలం తక్కువ పోలింగ్ కాదు, ఇది ఓటర్ల నుంచి వస్తున్న ఒక నిశ్శబ్ద సందేశం. వాళ్లలో పేరుకుపోయిన నిరాసక్తతకు, అలసటకు ఇదొక నిదర్శనం. సరే, ఎన్నికల ఫలితాలు చూశాం. మరి ప్రజల సంగతేంటి? వాళ్ల రోజువారీ జీవితాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ఇప్పుడు మనం ఆ ఫలితానికి, ప్రజల అసంతృప్తికి మధ్య ఉన్న సంబంధమేంటో చూద్దాం. ప్రజల నాడిని పట్టుకుందాం. ఇవి ఏదో ఒక వార్డులో ఉన్న సమస్యలు కాదు, చాలా చోట్ల వినిపిస్తున్న మాటలు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, వానొస్తే పొంగే మురుగుకాల్వలు, పనిచేయని వీధిదీపాలు, ఎప్పుడొస్తాయో తెలియని మంచినీళ్లు, ఇక రోడ్లమీద గుంతలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటి సారాంశం ఒక్కటే: గత 10 ఏళ్లలో ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు అనే బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. చూడండి, ఒక మనిషికి అందాల్సిన కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి వచ్చినప్పుడు పౌరుడికి, ప్రభుత్వానికి మధ్య ఒక దూరం, ఒక అగాధమేర్పడుతుంది. దీన్నే మనం అర్బన్ యాపతీ లేదా పట్టణ ఉదాసీనత అంటాం. అంటే ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఓటర్లు మొత్తం వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతారు. అందుకే రాజకీయ ప్రక్రియకు దూరంగా ఉండిపోతారు. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ గెలుపు వెనుకున్న సమీకరణం ఏంటి? ఒకవైపు ఇంత అసంతృప్తి, మరోవైపు సగం మంది ఓటుగూడా వెయ్యలేదు. అయినా కాని ఇంత పెద్ద మెజారిటీ ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మనం ఒక్కో ఆధారాన్ని కలుపుతూ ఈ చిక్కుముడిని విప్పుదాం. బీఆర్ఎస్ గెలుపుకు అతి ముఖ్యమైన కారణం ఇక్కడ ఈ అంకెల్లోనే ఉంది. చూడండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది బలంగానే ఉంది. కానీ అది కాంగ్రెస్, బీజేపీల మధ్య దాదాపుగా చెరిసగం చీలిపోయింది. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను కలపండి, 47.52%. ఇది బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల కన్నా కేవలం 1.5% మాత్రమే తక్కువ. అంటే ప్రతిపక్షం చీలిపోవడం అధికార పక్షానికి నేరుగా కలిసొచ్చింది. సో గెలుపు సమీకరణాన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు. మొదటిది, చీలిపోయిన ప్రతిపక్షం. ఇది చాలా ముఖ్యం. రెండవది, అధికారంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనం, అభ్యర్థికి వ్యక్తిగతంగా ఉన్న పేరు. ఇక మూడవది, స్థానిక సమస్యలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు,
పెన్షన్లు, దళిత బంధు లాంటి బలమైన సంక్షేమ పథకాలు, ఈ 3 అంశాలు కలిసి ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. ఈ అంకెలన్నీ చూస్తున్నప్పుడు మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. అసలు ప్రజాస్వామ్యంలో మన బాధ్యత ఏంటి? చూడండి, మన రాజ్యాంగం ప్రతి వ్యక్తి గౌరవం అనే పునాది మీద నిర్మించబడింది. సరైన సమాచారంతో ప్రజలు జాగరూకంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. వాస్తవాలను ప్రజల ముందుంచడం నాయకుల బాధ్యత అయితే, వాటిని తెలుసుకుని నిలదీయడం ప్రజల బాధ్యత. సరే, ఇప్పటిదాకా జరిగింది విశ్లేషించాం. కాని ఇక్కడతో ఆగకూడదు. ఈ డేటా నుంచి భవిష్యత్తుకు అవసరమైన పాఠాలు ఏమిటి? ఏ వ్యూహాలను మనం గుర్తించవచ్చు? ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముషీరాబాద్ డేటా మనకు 3 ముఖ్యమైన ట్రెండ్స్ చూపిస్తోంది. మొదటిది, జాతీయ రాజకీయాలు స్థానిక ఎన్నికలను కూడా ప్రభావితం చేయడం. 2, ఓటర్లలో నిరాసక్తత అనేది ఒక సైలెంట్ వీటోలా పనిచేస్తోంది. అంటే ఓటు వెయ్యకపోవడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇక 3వది, రాష్ట్రస్థాయి సంక్షేమ పథకాలు స్థానికంగా ఉన్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ఒక బలమైన కవచంలా పనిచేస్తున్నాయి. ఇలాంటి రాజకీయ వ్యూహాలని విశ్లేషించడానికి మన ప్రాచీన రాజనీతి శాస్త్రంలో ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఉంది. అదే చతుర్ముఖ సిద్ధాంతం. ఇది ఇప్పటి రాజకీయాలకు కూడా చక్కగా సరిపోతోంది. ఇందులో 4 శక్తులుంటాయి. శివుడిలా యాక్షన్ అంటే చర్య, విష్ణువులా స్టెబిలిటీ అంటే స్థిరత్వం, బ్రహ్మలా ఇన్నోవేషన్ అంటే కొత్తదనం, ఇక దుర్గలా ప్రొటెక్షన్ అంటే రక్షణ. గెలిచిన పార్టీ ప్రచారంలో ఈ 4 శక్తులు ఎలా పనిచేశాయో చూద్దాం. శివుడిలా యాక్షన్ తీసుకుంటూ పార్టీలో బలహీనంగా ఉన్నవాళ్లను పక్కన పెట్టారు. విష్ణువులా స్థిరత్వాన్ని చూపిస్తూ కేసీఆర్ సంక్షేమ పాలన అనే పాత కథనాన్ని మళ్లీ బలంగా వినిపించారు. బ్రహ్మలా కొత్తగా ఆలోచిస్తూ యూత్ సెల్, గ్రీవెన్స్ యాప్స్ లాంటివి తీసుకొస్తామని చెప్పారు. ఇక దుర్గలా రక్షణ కవచంలా ఉంటూ పార్టీ ఇమేజ్ను దెబ్బతీసే క్యాడర్ మీద కఠినంగా వ్యవహరించారు. ఇలా 4 వైపులా బ్యాలెన్స్ చేశారు. రైట్, విశ్లేషణ సరిపోదు, పరిష్కారం కావాలి. ఇప్పుడు మనం అసలు కార్యాచరణా ప్రణాళికలోకి వెళ్తున్నాం. నిజంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనుకునే ఏ నాయకుడైనా వాళ్లతో మళ్లీ బంధాన్ని ఎలా పెంచుకోవాలి, దానికోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్ చూద్దాం. ఓటర్ల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఒక 4 అంచెల ప్రణాళిక. 1. ప్రజలకు కళ్లకు కనిపించేలా ప్రతివారం పౌర సదుపాయాలను మెరుగుపర్చాలి. రోడ్లు, డ్రైనేజీ లాంటివి. 2. ప్రతి నెల జనసభలు పెట్టి ప్రజల సమస్యలను విని వాటిని ఇంత టైంలో పరిష్కరిస్తామని ఒక గ్యారంటీ ఇవ్వాలి. 3. కింది స్థాయి కార్యకర్తలను, బృందాలను అదుపులో పెట్టాలి. వాళ్ల ప్రవర్తన సరిగ్గా ఉండేలా చూడాలి. ఇక 4. యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలను ప్రత్యేకంగా కలుస్తూ వాళ్ల అవసరాలు తెలుసుకోవాలి. ఇలా ప్రజల సమస్యలు తెలుసుకునేటప్పుడు, వాళ్ల సమాచారాన్ని సేకరించినప్పుడు మనం ఒక ముఖ్యమైన విలువను గుర్తుంచుకోవాలి. అదే డేటా ప్రైవసీ. ఇది కేవలం భయపడాల్సిన చట్టం కాదు, మనం పాటించాల్సిన గౌరవం. ప్రజల అనుమతి తీసుకుని వాళ్ల సమాచారాన్ని గౌరవించడం ద్వారా వాళ్ల గౌరవాన్ని, నమ్మకాన్ని మనం సంపాదించుకుంటాం. భారతీయ డీపీడీపీ చట్టం కూడా ఇదే చెబుతోంది. సరే, మనం ఇప్పుడు ముగింపు దశకు వచ్చాం. ఈ మొత్తం విశ్లేషణ చూశాక ముషీరాబాద్ ముందున్న మార్గమేంటి? ఇక్కడ 2 దారులున్నాయి. 1 నిరాసక్తత, 2వది భాగస్వామ్యం. గుర్తుంచుకోండి, ఏ నాయకుడికైనా అస్సలైన ప్రమాదం ప్రతిపక్షం కాదు. అసలైన ప్రమాదం వ్యవస్థపైనే ఆశ వదిలేసుకున్న ఓటర్. ఈ గెలుపనేది ఒక పెలుసైన పునాది మీద నిలబడింది. రేపటి రోజున అతిపెద్ద సవాలు విసిరేది ఈ నిరాసక్తంగా ఉన్న ఓటరే. చూశారు కదా, చెయ్యాల్సిన పనికి బ్లూప్రింట్ సిద్ధంగా ఉంది. డేటా ఏం చెప్పాలో అది స్పష్టంగా చెప్పేసింది. కాని అసలు ప్రశ్న ఒక్కటే, వినేదెవరు? ఈ విశ్లేషణ మన నాయకత్వానికి, మన ప్రజాస్వామ్యానికి ఏం నేర్పుతుందో మనమందరం ఆలోచించాల్సిన సమయమిది. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai లో సంప్రదించండి, లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.